తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు గ్రామంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఫార్మా ఇండస్ట్రీలో జరిగిన ప్రమాద ఘటనలో మృతి చెందిన కోపర్తి గణేష్ కుమార్ మృతదేహం అర్ధరాత్రి 2:30 గంటలకు బిక్కవోలులో వారి నివాసానికి చేరుకున్న వెంటనే ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెక్కును కుటుంబ సభ్యులకు అందజేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లిమల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో మండలం తహసీల్దార్ రమణి ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. ఇదేవరమ్మా అసలు నాకు బాబు పాపండి పాపానండి బాగుంది 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను అండి బాబు తెలుపు 5 చేస్తున్నాను. వచ్చారు కదా మీతో పాటు ఫోటో అది తీసుకున్నది ఉన్నారు కదా బంధువులంతా ఉన్నారు కదా మనుషులు వస్తే చెక్ ఇచ్చి అక్కడ బాడీ తీసుకొచ్చినప్పుడు 10,000 ఇచ్చారండి. అంబులెన్స్ కూడా పంపించారండి. చాలా బాగా సాయం చేశారండి. సీఎం గారు ఎమ్మెల్యే గారి ద్వారా వారి లోపు చెక్ అందాలని చెప్పారు. మీకు దానికి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా ఒక చెక్లో మీకు క్యాష్ అయిపోతుంది, క్యాష్ కానీ అకౌంట్ కానీ అవుతుంది. ఏం ప్రాబ్లం ఉంటే మరి డీటీ గారు చేయండి, డీటీ గారు నాకు చెప్తాను, నేను కలెక్టరేట్ అయిపోతుంది. నా నెంబర్ తీసుకుంటాను 9866 మరి ఫోన్ తీసుకుని కదా తీసుకోండి. జాబు ఇస్తా ఉన్నారండి అమ్మాయికి. పిల్లలు చదివిపోతే చేస్తానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రత్యేకించి చెప్పారండి, పిల్లడు చదువు నేను చదువుతాను, నీకు జాబ్ వెళ్తాను అన్నారండి. జరిగింది కదా. నా కొడుకేసి బాబు, నా కొడుకు ఇలా అయిపోయింది. నాకే ఆధారం లేదని నా తండ్రి నా మొత్తం పోయి 10 ఏళ్ళు అయిందండి బాబు. నా కొడుకే నా కుటుంబానికి ఆధారం అండి బాబు. నాకే దిక్కు లేదని నేను అనాథలేకపోయానండి. నా కుటుంబాన్ని సాయం చేయండి. నాలుగో సంవత్సరాలు నాకే ఆధారం లేదండి. పిల్లడికి 4వ సంవత్సరం అయింది. నాకే ఆధారం లేదండి. నా పూజ నాకు వాళ్ళకి చేయండి బాబు. అలాగే బాబు అలాగే
అంతే అంటే మీ ఇద్దరు ఏదైనా అండర్స్టాండింగ్ ఉందో లేదో చూడండి. మామూలుగా అయితే సార్ మన వైఫ్ పైన వచ్చేసాం అవును కావాలి మళ్ళీ ఏదైనా నాకు ఏ ఆధారం లేదండి. నా కొడుకే నాకు దిక్కండి. అందరికీ తెలుసండి. మనం దిక్కువాళ్ళంతా కూడా నాకు ఒక్కగానొక్క కొడుకండి. నాకు ఎవరూ లేరు. నాకు నా పిల్లోళ్ళు కూడా లేరు. నా అన్నగారు చచ్చిపోయింది, నా అమ్మ బాబు చచ్చిపోయింది. నాకు ఎవరు వాకుడు లేదు. నా నాన్నగారు పోయి నాకు ఎవరూ లేరండి. ఉన్నదల్లా నా బిడ్డ నన్ను పోషించుకోలేదు. మీరు అందరూ ఉన్నారు కాబట్టి బంధువులంతా ఉన్నారు కాబట్టి మీ ఇద్దరు అండర్స్టాండింగ్ వచ్చి చేసుకోండి ఇబ్బంది లేకుండా. ప్రభుత్వం చాలా అండగా నిలబడిందమ్మా. ఎప్పుడు ఇంత అమౌంట్ ఇవ్వడం అనేది ఇప్పుడు ఇప్పుడు జరగలే. బాబు ఫ్యూచర్ కోసం జాగ్రత్తగా వాడుకోండి. మీ బాబు చిన్న బాబు కాబట్టి బాబు ఫ్యూచర్కి జాగ్రత్తగా వాడుకోండి. మీకు గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు పెద్ద భరోసా ఇచ్చారు, ఆశ ఇచ్చారు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని మీరు మీ ఫ్యూచర్కి వాడుకోండి. మీ బాబు ఫిక్స్డ్ డిపాజిట్లు ఏం చేసుకుని తప్ప అనవసరం ఖర్చు పెట్టేయకండి. ఇది కూడా మీరే జాగ్రత్త ఎలాగైనా కుటుంబ సభ్యులందరూ కూర్చున్నారు, కుటుంబ సభ్యులందరూ కూర్చుని నిర్ణయం చేసుకున్నాం. ఎలా తిరిగింది లైట్ Hmm?